చక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణి విరించి నారాయణ శంకరాత్మనే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఆదిత్యాయ నమః. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత ఆ మాసం పేరు మకర మాసం సౌరమానం ప్రకారంగా. ఆ మకర మాసం వచ్చిన తర్వాత మొదట వచ్చే శుద్ధ సప్తమి ఏదైతే ఉంటుందో దానికి రథసప్తమి అని పేరు. చాంద్రమానం ప్రకారం ఇది మాఘమాసం, అందులో వచ్చే శుద్ధ సప్తమి అని వ్యవహారం. అయితే సూర్యభగవానుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన వెంటనే అది పవిత్రమని, అక్కడి నుంచి ఆ కాలమంతా అత్యంత పుణ్యప్రదమని సర్వశాస్త్రములు చెప్తున్నాయి. అలాంటి ఉత్తరాయణంలో వచ్చిన తర్వాత వచ్చే మొదటి శుద్ధ సప్తమికి ఇంకా ప్రాధాన్యం. అసలు ఉత్తరాయణం అంటేనే సంక్రమణం సూర్యభగవానికి సంబంధించినదే. అలాంటి పవిత్రమైన ఈ సంక్రమణంలో ఆయనకు ప్రీతిపాత్రమైన సప్తమి తిథి ఇంకా విశేషం. సూర్యభగవానుడికి తిథుల్లో సప్తమి, వారాల్లో ఆదివారం ఆరాధనకు చాలా శ్రేష్టము అని చెప్తుంటారు. నిజానికి సర్వదేవతలు సూర్యస్వరూపాలే. వేదముల యందు దేవతలకు ఆదిత్యులు అని బహువచనం కనబడుతుంది, సూర్యుడికి ఆదిత్యుడు అనే ఏకవచనం కనబడుతున్నది. దీని విశేషం సర్వదేవతల యొక్క శక్తి కలిసినటువంటి స్వరూపమే ఆదిత్యుడు అని. అందుకే భారతీయ సంస్కృతిలో పరమాత్మని ఎవరు ఏ రూపంతో ఆరాధించినప్పటికీ కూడా ఆ రూపాన్ని, ఆ ఈశ్వర తత్వాన్ని సూర్యభగవాన్ యందు సమన్వయించి ఆరాధించడము ఉత్కృష్టము అని సర్వశాస్త్రములు చెప్తున్నాయి. అందుకే విష్ణు భక్తులైనటువంటి వారు జేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయవపు ధృత శంఖచక్ర అంటూ నారాయణుని సూర్యమండలాంతర్వర్తిగా భావన చేస్తారు. అలాగే శివభక్తులైతే సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివం అవ్యయం అంటూ సూర్యభగవానుడు శివుడి అనే భావంతో ఆరాధన చేస్తారు. ఈ విషయం రుద్ర మంత్రాల్లో కూడా అసౌ యస్తాం రౌ అరుణ ఉతబభృస్సుమంగళ అనేటువంటి అసావాదిత్యో బ్రహ్మ అని చెప్పబడుతున్న మంత్రములతో రుద్రంలో స్పష్టంగా రుద్రుడు అనగా శివుడు సూర్యభగవానుడే అని చెప్పారు. ఇక అమ్మవారు పరాశక్తి కూడా సూర్యస్వరూపమే అనే భావన మనకి భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అని లలితానామంలో కనబడుతుంది. అంతేకాకుండా శక్తి సంబంధించిన ఆగమాల్లో పాశాంకుశ ధనుర్బాణ ధరాం అరుణ విగ్రహాం సూర్యమండల మధ్యస్థాం ధ్యాయే త్రిపుర సుందరీం అని వర్ణించారు. ఆ సూర్యభగవానుడు ప్రధానంగా ప్రాణశక్తి ప్రదాత. సూర్యుని గురించి వైజ్ఞానికంగా పరిశోధనలు కొన్ని శతాబ్దాల నుంచి ఆధునిక విజ్ఞానం చేస్తున్నది. కానీ ఒకవైపు వైజ్ఞానిక శక్తితో పాటు దానిలో సూక్ష్మమైనటువంటి దివ్యశక్తులను కూడా పరిశోధించినటువంటి సంస్కృతి వైదిక సంస్కృతి. భారతీయ ఋషులు తపశ్శక్తితో సూర్యభగవానంలో ఉన్నటువంటి అనేక రకాల దివ్యమైన అంశాలన్నింటినీ కూడాను ఆవిష్కరణ చేశారు. ఈ ఆవిష్కారం చేసిన అంశములు అటు వేదముల్లోనే కాక ఇతిహాసాల్లో, పురాణాల్లో, జ్యోతిష్ శాస్త్రంలో మొదలైన వాటన్నిటిలో కూడా విస్తరించి కనబడుతూ ఉపాసనా సంప్రదాయంలో కూడా సూర్యోపాసన విశేషంగా ప్రవేశింపబడింది. అసలు మన సంస్కృతిలో సూర్యుడికి ఎన్ని పేర్లున్నాయి ఇదొక్క ఆలోచన చేసి ప్రసిద్ధిగా ఉన్న పేర్లు ఒక దగ్గర రాసుకుంటేనే ఇన్ని పేర్లు సూర్యుడి గురించి మన ఋషులు చెప్పారు అంటేనే ఎంత విజ్ఞానం ఉందో అర్థమవుతుంది. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉంది. అంటే సూర్యుడి యొక్క ఒక్కొక్క రకమైన శక్తిని ఒక్కొక్క పేరు ద్వారా తెలియజేశారు. సూర్య అనే పేరుకే ప్రేరకుడు, ప్రేరేపించువాడు అని అర్థం. లోకంలో వ్యవహరిస్తుంటాం కానీ అర్థం ఏంటో తెలుసుకోవాలి కదా. అలాగే సవిత అని మరొక పేరు ఉన్నది. సవిత అంటే సృష్టికర్త అని అర్థం. భాస్కరుడు అంటే కాంతినిచ్చువాడు, ప్రభాకరుడు ప్రకృష్టమైన వెలుగుని అందించేవాడు. ఇక రవి, రవి అంటే స్తూయతే రూయతే ఇది రవి, అందరి చేత పొగడబడువాడు అని. ఇన్ని రకాల నామాలు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. అసలు ద్వాదశాదిత్యుల నామాలు లోకంలో ప్రసిద్ధిగా ఉంది. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, అర్క, సవిత, భాస్కర, సూర్యనారాయణాయ నమః. మొత్తం ద్వాదశాదిత్యుల నామాలు కూడా శాస్త్రంలో చెప్పబడుతున్నాయి. ఇంకా చాలా చాలా అర్యమ, ధాత ఇత్యాది నామాలు కూడా వేదముల యందు సూర్యభగవానికి సంబంధించి గోచరిస్తున్నాయి. రామాయణంలో రామచంద్రమూర్తి రావణ సంహారం చేయడానికి ముందుగా అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాడు. ఈ ఆదిత్య హృదయంలో 125 సూర్యనామాలు ఉన్నాయి. వీటిని భగవద్ రహస్యనామములు అని అంటారు. అదేవిధంగా మహాభారతంలో కూడా సూర్యోపాసన అనేక చోట్ల కనబడుతూ ఉంటుంది. పూర్వకాలంలో సూర్యవంశానికి చెందినవారు
అదేవిధంగా చంద్రవంశానికి చెందిన వారు కూడా సూర్యారాధన చేసేవారని చెప్తూ కురువంశానికి సంబంధించిన ఒకానొక చక్రవర్తి సూర్యుని ఆరాధించాడని, ఆ సూర్యారాధన వల్ల ఆయన దివ్యమైన శక్తులు పొందడమే కాకుండా వంశవిస్తారం చేశాడు అనే విషయం భారతంలో వ్యాసుడు చెప్తాడు. ఆ సందర్భంలోనే నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశయతవే అని ప్రసిద్ధి చెందిన శ్లోకం కూడా చెప్పబడింది. ఇదే కాకుండా అరణ్య పర్వంలో విశేషించి ధౌమ్యుడు ధర్మరాజుకి సూర్య అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఉపదేశిస్తాడు. ఉపదేశించేది మహామంత్రరాశి అని చెప్తాడు. ధర్మరాజు ఆ 108 మంత్రాలని నియమబద్ధంగా ఉపాసన చేసి సూర్యుని ద్వారా అక్షయ పాత్ర పొందాడు అని అరణ్య పర్వం చెప్తున్నది. ఇందులో భావం ఏంటంటే సూర్యుడు అన్నప్రదాత. అక్కడ ఒక మాట అంటాడు వ్యాసుడు, అన్నం ఆదిత్యమయం అన్న మాట అన్నాడు. సృష్టిలో మనం తింటున్న ఆహారం అంతా ఆదిత్య స్వరూపం వల్లనే లభిస్తున్నది. అది విజ్ఞాన శాస్త్రం కూడా మనకు చెప్తున్నది. మనం చూస్తున్న వృక్షాలు, పంటలు ఇవన్నీ సూర్యుని నుండి పత్రహరితాన్ని పొందుతాయి. దానితోనే మనకు ఆహారం తయారవుతున్నది. అలా సృష్టిలో అన్నమంతా ఆదిత్య ప్రసాదమే. ఇలా మనం పరిశీలిస్తే సూర్యుడి వల్ల ఎన్నెన్ని పొందవచ్చు అని చెప్తే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఇక్కడ ఆరోగ్యం ఇచ్చేవాడు సూర్యభగవానుడు. సూర్యుని ఉపాసించి ఆరోగ్యాన్ని పొందవచ్చని నేటికి రుజువు చేస్తున్న అంశాలు చాలా ఉన్నాయి. ఆధునికులు కూడా ఆశ్చర్యపోయేటంతా సూర్య ఉపాసనా విజ్ఞానం మన ప్రాచీన వాంగ్మయంలో కనబడుతుంది. అందుకే శైవం, వైష్ణవం, గాణపత్యం వలనే సౌరమతం అనకు ప్రత్యేకమైన మతం ఉంది. అది గుజరాత్ మొదలైన ప్రాంతాల్లో ఒకప్పుడు చాలా విస్తారంగా ఉండేదని చారిత్రక పరిశోధనల వల్ల మనకు తెలుస్తున్న అంశం. అందుకే ఆ రాష్ట్రం పేరు సౌర రాష్ట్రం. ఇదే మనకు సౌరాష్ట్ర అనే వ్యవహారంలో మనం చెప్తున్నాం. సూర్యోపాసనకి ప్రతివారు కూడాను అర్హులే. అయితే సూర్యోపాసన నియమాలు ఏంటంటే ఆదివారం ఒకటి, సప్తమి ఒకటి. అందున మాఘమాసం అంతా సూర్యుని నియమంగా ఆరాధించడం కనబడుతుంది. అందున మాఘపు ఆదివారాల్లో సూర్యభగవాను ఉద్దేశించి పూజ చేస్తారు. రక్తచందనం సమర్పించడం, కుంకుమ, అదేవిధంగా రక్తచందనంతో కూడిన అక్షతలు, ఎర్రని పువ్వులు, వీటితో సూర్యుని ఆరాధించడం. అదేవిధంగా ఆవు పాలు, బెల్లము, కొత్త బియ్యము కలిపినటువంటి పాయసాన్ని వండి సూర్యునికి నివేదించడం అనేది సంప్రదాయం. అది రథసప్తమి నాడు చేసే అంశం. కొన్ని ప్రాంతాల్లో సూర్య సంక్రమణమైనటువంటి మకర సంక్రమణంలో కూడా చేస్తారు. ఆ సంక్రమణం నాడు వచ్చేటువంటి సప్తముకు కూడా అంత ప్రాధాన్యం ఉండి అప్పుడు చేయడం కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా తెలుగువారి యొక్క ఆచారంగా మనకు కనబడుతున్నది. సూర్యభగవాన్ ఆలయాలు కూడా భారతదేశంలో చాలా చాలా ఉన్నాయి. కాశ్మీర్ దేశంలో మార్తాండ మందిరం అని ఒకప్పుడు ఉండేది. దాన్ని ముష్కరులు ధ్వంసం చేశారు. అయినప్పటికీ అవశేషాలు మిగిలినప్పటికీ మార్తాండుని ఆలయం అక్కడ ఉందన్న విషయం, ఆనవాలు మనకు కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా గుజరాత్ మొదలైన ప్రాంతాల్లో కూడాను దివ్యమైన సూర్యాలయాలు ఉన్నాయి. గుజరాత్లో మొథేరో అనే ప్రాంతంలో సూర్యాలయం ఉంది. అలాగే రాజస్థాన్లో ఓషియా అనే ప్రాంతంలో సూర్యమందిరం కనబడుతుంది. ఒరిస్సాలో ఉత్కళ రాష్ట్రంలో కోణార్క్ ప్రసిద్ధి చెందిన సూర్యక్షేత్రం. ఆలయం తర్వాత నిర్మించారు కానీ క్షేత్రం మాత్రం స్కాంద పురాణంలో చాలా విశేషంగా వర్ణించినదే. పేరే కోణార్క, అంటే యాంగులర్ సన్ అని. అక్కడ నుంచి చూసే కోణంలో సూర్యశక్తి వచ్చేటువంటి విశేషం అది. అదేవిధంగా కాశీక్షేత్రంలో 12 సూర్యాలయాలు ద్వాదశాదిత్య క్షేత్రాలుగా చెప్పబడుతున్నాయి. విశేషించి ఇంద్రుడు సూర్యుని ఆరాధించిన సుక్షేత్రం మన యొక్క తెలుగునాట హర్షవల్లి అంటే అరసవల్లి ప్రాంతంలో ఉన్నది. ఆ సూర్యమందిరంకు ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. అక్కడ మూర్తి కూడా అరుణ ఘనశిల, అంటే సూర్య సంబంధమైన ఎర్రని రంగు కలిగినటువంటి శిల. ఆ శిలపై సూర్యభగవానుడు సంపూర్ణమైనటువంటి పరివారాలతో సహా కొలువై ఉంటాడు. అదొక విశేషం. ఆయన యొక్క సప్తాశ్వములు, అనూరుడనే సారథి, ఆయన కొలిచేటువంటి పరివారం, ఉషా, పద్మిని, ఛాయ మొదలైనటువంటి దేవీ శక్తులు ఇవన్నీ ఆలయంలో గోచరిస్తుంటాయి. అయితే ఉపాసన చేసేటప్పుడు శక్తికి రూపం ఉంటుంది. ఆ రూపం, ఆ శక్తి మనల్ని అనుగ్రహించడం కోసం స్వీకరించిందే. నిజానికి రూపం అవసరం లేదు. సూర్యభగవానుడికి శక్తి, సృష్టిలో అందరికీ శక్తినిచ్చే శక్తి అతడు. సర్వదేవతాత్మక శక్తి సూర్యభగవానుడే. అందుకే ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి అని చెప్పారు. అలాంటి సూర్యభగవాన్ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఉపాసనలో ఒక ఆగమ పద్ధతిలో రూపకల్పన చేసి ఆరాధించే ఋషులు. ఇది రూపకల్పన అనే కంటే ఆ రూపంతో ఋషులు దర్శించారు అనడం ఇంకా సబబుగా ఉంటుంది. ఇక్కడ సూర్యభగవాను యొక్క రూపాన్ని మనం పరిశీలిస్తే పై 2 చేతుల్లోనూ ఆయన శంఖచక్రములు పట్టుకుని ఉంటాడు. క్రింది 2 చేతుల్లో పద్మము పట్టుకుని ఉంటాడు.
అందుకే పద్మహస్తుడు సూర్యభగవానుడు. శంఖచక్రాలు దేనికి సంకేతం అంటే చక్రము అగ్నిశక్తి, అదేవిధంగా శంఖము జలశక్తి. ఇంకొక అర్థంలో చక్రము అగ్ని తేజస్సు గనక అది రూపతత్వానికి సంబంధించింది, శంఖము శబ్దశక్తి కనుక నామతత్వానికి సంబంధించింది. నామరూపాత్మకమైన జగత్తుని నిర్వహిస్తున్న భగవంతుడు గనక నామతత్వమంతా శంఖంలో పట్టుకుంటాడు, రూపతత్వమంతా చక్రంలో పట్టుకుంటాడు. ఇక పద్మములు రెండు ధరించి ఉంటాడు సూర్యభగవానుడు. సూర్యునికి పద్మాలకి చాలా అనుబంధం ఉన్నది. సూర్యుడు వస్తేనే పద్మం వికసిస్తుంది. అసలు పద్మం అంటేనే వికసన శక్తి అని అర్థం. సూర్యభగవాన్ రాగానే ప్రపంచమే పద్మంలా వికసిస్తుంది. సూర్యుడు అస్తమిస్తే మొత్తం ముడుచుకుపోతుంది. కానీ జగత్తుని వికసింపజేసే శక్తి సూర్యుల్లో ఉంది. ఆ వికసన శక్తే సూర్యభగవానుడు యొక్క హస్తంలో ఉన్న పద్మములుగా చెప్పారు. ఇక తర్వాత అశ్వములు, సూర్యభగవాను యొక్క 7 గుర్రములు. ఇవి భగవంతుని యొక్క స్వరూపాన్ని భావించే భక్తి ఉంటే సరే, భక్తి లేకపోతే ఈ కల్పనలో ఉన్న ఔచిత్యాన్నైనా గ్రహించి వేద ఋషులకి దండం పెట్టాలండి, అంత అద్భుతం. ఆ గుర్రాల గురించి చాలా విశేషంగా చెప్పారు ఇక్కడ. మొత్తం 7 గుర్రాలు. వేదంలో ఒక మంత్రం ఉంది, ఏకో అశ్వో వకతి సప్తనామా అని. అంటే పేరుకి మనం 7 అంటున్నప్పటికీ అదొకటే అశ్వము, దాని పేరు సప్త అన్నారు. దీని అర్థం ఏంటంటే అశ్వం అనే మాటకి గుర్రము అని మాత్రమే అర్థం కాదు, అసువ్యాప్తవు అనే ధాతువు నుంచి అశ్వ అనే శబ్దం పుట్టింది. అశ్వ అంటే వేగముగా ప్రయాణించున్నది అని అర్థం. అంటే సూర్యకిరణాలకున్న పేరు గుర్రానికి పెట్టారు కానీ గుర్రం పేరు కిరణానికి పెట్టలేదు, అది తెలుసుకోవాల్సింది. సూర్యకిరణాలు మహావేగంగా వ్యాపిస్తాయి కనుక దానికి అశ్వ అని పేరు. నిజానికి ఎన్ని కిరణాలు ఉన్నాయంటే ఒకటే ఉందిట, 1 7 అయ్యింది అన్నారు. ఇది కొంచెం ఆలోచిస్తే సూర్యుని నుంచి వచ్చేది వెలుగు, వెలుగు అంటే వర్ణమే. ఆ ఒక్క కాంతే 7 వర్ణాలుగా 7 రంగులుగా విభాగింపబడి మనకు కనబడుతుంది. కనుక 7 రంగులుగా కనబడుతున్నా కాంతి యొక్క అసలు స్వరూపం ఒకటే అని విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరిస్తుంది. ఆ మాటనే వేదమాత కూడా చెప్పింది. ఒకే అశ్వము అంటే ఒకే కాంతి శక్తి 7గా కనబడుతోంది అంటే 7 కిరణాలుగా 7 వర్ణాలుగా కనబడుతున్నది. ఇది కాంతిపరంగా చూస్తే. ఇక శబ్దపరంగా చూస్తే శబ్దం ఒక్కటే. ఆ శబ్దం ఒక్కటే అయినప్పటికీ అది 7 స్వరాలతో లోకమంతా వ్యాపించి ఉంది. కనుక సప్తస్వరాలే సప్తాస్వాలుగా ఉన్నటువంటి శబ్దస్వరూపం సూర్యభగవానికి సంబంధించినది. ఆ అసలు శబ్దం పేరు ఓంకారం. దీన్నే సంగీత శాస్త్రంలో త్యాగయ్య ప్రాణాలల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరములై బరగే అన్నాడు. ఇక్కడ ఆ ఓంకార శక్తి సప్తస్వరాలైంది. ఓంకారానికి సూర్యునికి అనుబంధం ఉన్నది అని మార్కండేయ పురాణం చాలా అద్భుతంగా వర్ణించింది. కానీ ఇటీవల కొద్ది దశాబ్దాల క్రితం ఆధునిక విజ్ఞాన పరిశోధనలో అంతరిక్ష విజ్ఞాన శాస్త్రవేత్తలు సూర్యుని నుంచి వచ్చే శబ్దాన్ని రికార్డ్ చేసి పంపారు. అది స్పష్టంగా తెలుస్తున్నది ఓంకారమే. దీన్ని బట్టి సూర్యుని యందు ప్రణవశక్తి ఉన్నది. ఆ ప్రణవశక్తి శబ్దం ఒక్కటే, అదే 7 స్వరాలుగా లోకమంతా వ్యాపించింది. సృష్టిలో మనం వినే ప్రతి శబ్దానికి ఒక స్వరం ఉంటుంది. అన్ని శబ్దాలు కూడాను 7 స్వరాల్లోనే ఉంటాయి. కనుక శబ్దమంతా 7 స్వరాలు. ఆ 7 స్వరాలే 7 అశ్వాలు. ఇది శబ్దపరంగా సప్తాశ్వాలు. ఇక కాలపరంగా చూస్తే కాలం ఎప్పుడూ ఒకటే, కానీ వ్యవహారంగా మనం కాలాన్ని 7 రోజులుగా విభజిస్తాం. అది సప్తవారములు అని. ఈ సప్తవార విభజన వేదంలోనే కనబడుతోంది. అంటే అత్యంత ప్రాచీనమైన వైదిక వాంగ్మయంలోనే 7 రోజుల వారము అనేటటువంటిది, వీక్ అని ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటిది, ఆ 7 వారాల తత్వము భారతీయ కాలగణంలో ఉన్నది. ఈ 7 వారాలకి పేర్లు ఎలా వచ్చాయో కూడా శాస్త్రం చెప్తున్నది. సూర్యుడు ఉదయించే హోర బట్టి ఆ రోజుకి పేరు వస్తున్నది. అలాగ మొత్తం 7 రోజులు నిర్ణయింపబడుతున్నాయి. సూర్యుడు ఒక్కడే అయినప్పటికీ కూడా కాలం ఎప్పుడూ ఒకేలా కనబడుతున్నప్పటికీ కూడా సూర్యుని యొక్క కాంతి గమనాన్ని ఆధారం చేసుకుని, ఆ కాంతిని అనుసరిస్తున్న భూమి యొక్క భ్రమణాన్ని ఆధారం చేసుకుని వారం ఏర్పడుతున్నది. అలా ఏర్పడినప్పుడు 7 వారాలు ఒకే కాలపురుషుని యొక్క 7 శక్తులు అనుకుంటే 7 వారాలు 7 గుర్రాలుగా ఉన్నటువంటి కాలస్వరూపుడుగా సూర్యుని చూసాం. ఇలా చూస్తుంటే సప్తాశ్వ అనే తత్వంలో ఎన్ని దాగి ఉన్నాయో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒకటి వర్ణముల పరంగా చెప్పుకున్నాం, రెండవది శబ్దపరంగా చెప్పుకున్నాం, మూడవది కాలపరంగా. ఇక 4వది మన శరీరపరంగా చూస్తే సూర్యమండలంలో ఏ తేజస్సు ఉన్నదో మన యొక్క హృదయ మండలంలో కూడా ఆ తేజస్సే ఉన్నది అంటుంది వేదాంత శాస్త్రం. అందుకే ఇటీవల విజ్ఞాన శాస్త్రం ఒక మాట చెప్తున్నది, సృష్టిలో అన్నీ కూడా సూర్యభగవాన్ నుంచి ఉత్పన్నమైనవే. అంటే మనందరం సూర్యభగవాన్ యొక్క సంతానం, ఇది తెలుసుకోవాల్సింది. కానీ మనందరిలో సూర్యుడు అంతర్యామిగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుడే. ఈ మాట వేదంలో సూర్య ఆత్మ జగతస్థస్తుషచ్చా అనే మంత్రంలో చెప్పబడింది. అంటే స్థావర జంగమాత్మకమైన సర్వ జగత్తుకి కూడా సూర్యుడు ఆత్మ వంటి వాడు అని. ఇంత శరీరం నడవడానికి మనలో ఆత్మ ఎలా ఉన్నదో
ఈ ప్రపంచం అనే శరీరం నడవడానికి సూర్యభగవానుడు అలా ఉన్నాడు అంటూ సూర్యుడిని ప్రపంచానికి ఆత్మ అన్నారు. మరి ప్రపంచానికి ఆత్మ సూర్యుడైతే శరీరానికి ఆత్మ అయినటువంటిది ఎవరు అంటే అక్కడ సూర్యునిలోనూ ఇక్కడ హృదయంలోనూ ఉన్నటువంటి అంతర్యామైన భగవానుడే. అతను పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని మన సూర్యునిలోనూ మన హృదయంలోనూ దర్శించాలి. అది సూర్యారాధన చేసేటప్పుడు ఏది ఆదిత్య మండలంలో ఉందో అదే మన హృదయ మండలంలో ఉంది అని భావిస్తూ ఉపాసన చేయడం అనేది అహంగ్రహోపాసన అని చెప్పబడుతుంటుంది. ఇక్కడ మనం మన హృదయంలో ఆత్మ ఒక్కటే అయినప్పటికీ కూడా మన శరీరం నడుస్తోంది 7 శక్తుల వల్ల. ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. 7 శక్తుల వల్ల శరీరం నడుస్తుంది. చూడ్డానికి ఒకటే శరీరం, అందుకే శరీరానికి రథము అని పేరు. రథము అంటే నడచు అనేది అర్థం. ఈ శరీరం అనే రథంలో 7 శక్తులు ప్రధానంగా ఉన్నాయి. ఆ 7 ఏమిటంటే సప్తధాతువులు. ఈ సప్తధాతువులే మాంసము, చర్మము, మజ్జ, మేధస్సు, అస్థి, రక్తము, శుక్రము అని చెప్పబడితే 7 ధాతువులు. 7 ధాతువులతోనే ఈ శరీరం నిర్వహింపబడుతున్నది. ఈ 7 ధాతువులకి ప్రధానమైనటువంటి కేంద్ర చక్రాలు ఏవి అంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం. ఈ మొత్తం యోగపరంగా చెప్పబడుతున్నటువంటి 7 స్థానములు 7 ధాతువులకి సంబంధం ఉన్నది. ఈ విషయం లలితా శాస్త్రంలో చాలా విస్తారంగా చెప్పడం జరుగుతున్నది. కనుక ఈ 7 చక్రాలతో ఉన్నటువంటి ఈ శరీరము లేదా 7 ధాతువులతో ఉన్న శరీరమే సప్తాశ్వాలతో ఉన్నటువంటి రథం. అదేవిధంగా సూర్యుడు మనలో బుద్ధిశక్తిగా ఉంటూ బుద్ధిని ప్రేరేపిస్తాడు. అది గాయత్రి మంత్రం ఏదయ్యా అంటే సూర్యమండలంలో ఉన్న ఈశ్వర తేజస్సే గాయత్రి స్వరూపమని వేదమాత మనకు చెప్తున్నది ఇక్కడ. అలాగే మన బుద్ధిని ప్రేరేపించేటువంటి బుద్ధికి కారణమైన శక్తి ఇంద్రియాల ద్వారా పనిచేస్తుంటుంది. ఇంద్రియాల ద్వారా బుద్ధి గ్రహిస్తుంది. కానీ బుద్ధిశక్తి ఇంద్రియాల ద్వారా బయటకు వస్తూ ఇంద్రియాల ద్వారా తను గ్రహిస్తోంది. ఇంద్రియాల పేరు ఇక్కడ జ్ఞానేంద్రియములు అని అర్థం. బుద్ధికి దగ్గరున్న ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఎన్నో ఒక్కసారి మనం లెక్క పెట్టుకుంటే 2 కళ్ళు, 2 నాసికారంధ్రాలు, 2 చెవులు, 1 నోరు, మొత్తం 7 జ్ఞానేంద్రియాలు. ఈ 7 జ్ఞానేంద్రియాలే 7 అశ్వాలు. ఈ సప్తాశ్వాలను అధిష్ఠించి మన బుద్ధిలో ఉన్న జ్ఞానశక్తే సప్తాశ్వరథమారూఢం అయినటువంటి ఆదిత్యతత్వం. కనుక ఆదిత్యతత్వాన్ని మన చుట్టూ ఉన్న విశ్వంలో చూడాలి, మన శరీరంలో కూడా చూడాలి. ఇలాగ సప్త అనేటువంటి లక్షణంతో సూర్యతత్వాన్ని 7 విధాలుగా మనం గ్రహిస్తున్నాం. కాల రూపంలో, శబ్ద రూపంలో, కాంతి రూపంలో, వర్ణాల రూపంలో, అలాగే మనలో ధాతు రూపంతో, అదేవిధంగా జ్ఞానేంద్రియ శక్తి రూపంగా దర్శిస్తున్నాం. అందుకే సూర్యుడికి సప్తకి ఇంత ప్రాధాన్యం ఉన్నది కనుకనే ఆదిత్యుని యొక్క వారం ఆది వారం అయినది. ఆదిత్యునికి సంబంధించిన తిథి సప్తమి అయినది. సప్తమి ఒక పూర్ణ సంఖ్య కనుక ఈ రోజున సప్తమి నాడు విశేషించి ఉత్తరాయణంలో వచ్చేటువంటి ఈ మకర మాసం అనగా మాఘమాసపు సప్తమి నాడు సూర్యుని మరింతగా ఆరాధించడం విశేషంగా చెప్పబడుతున్నది. ఈ సర్వేంద్రియములతో అంటే ప్రధానంగా ఈ 7 ఇంద్రియాలతో మనం చేసే కర్మలని శుద్ధి చేసి వాటితో చేసిన పాపాలు తొలగిస్తూ ఈ ఇంద్రియాలకు బలమిచ్చి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యభగవానుడు. అందుకే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేటువంటి సూత్రం ప్రకారంగా ఈరోజు విశేషించి ఆదిత్యోదయ పారాయణ కానీ నియమబద్ధంగా సూర్యుని ఆరాధించడం కానీ ప్రతివారు చేయవలసినటువంటి కర్తవ్యమే. సూర్యుని పరమాత్మగా భావించి విగ్రహాల్లోనూ మనం పూజిస్తాం, సూర్యమండలంలోనూ పూజిస్తాం. విగ్రహాల్లో పూజించడం ఎలాంటిది అంటే సూర్యుని శక్తికి ఇది ప్రతీకగా మనం తీసుకుని మంత్రశక్తితో విగ్రహాల్లో మనం ఆరాధన చేస్తున్నాం. ఏ రూపం లేని సూర్యభగవాన్ని రూప సహితుడుగా కూడా మనం దర్శిస్తున్నాం. ఉపనిషత్తుల్లో అంతరాదిత్యోపాసన అని ఒక ఉపాసన చెప్పారు. అంటే సూర్యమండలంలో బంగారు కాంతితో మెరిసిపోతున్నటువంటి పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానం చేయమన్నారు. ఆ బంగారు కాంతులతో ఉన్నటువంటి వాడు విష్ణువా శివుడా అని మీమాంస అటు విడిచిపెట్టి పరమేశ్వరుడని తెలుసుకోవాలి. ఇక్కడ అది విష్ణు భక్తులకు విష్ణువు, శివభక్తులకు శివుడు. మొత్తానికి సూర్యభగవానుడు సర్వదేవతాత్మకుడు, అందులో సందేహం లేదు. ఒక్కొక్క దేవతలో ఏ శక్తి ఉందో అన్ని శక్తులు కలిసి సూర్యుల్లో కనబడతాయి. కనుక మనకంటూ భగవంతుడు కనబడ్డు అనడం కాదు, కనబడుతున్న భగవంతుడే సూర్యభగవానుడి రూపంలో ఉన్నాడని ఎరుక మనకు కలగాలి ఇక్కడ. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అని చెప్పాడు. అంటే సూర్యునిలో, చంద్రునిలో, అగ్నిలో ఏ తేజస్సు ఉందో అది నాదే అన్నాడు ఇక్కడ. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ముగ్గురులో చంద్రుడికి సూర్యుని నుంచే వెలుగొస్తుంది, అగ్ని కూడా సూర్యుని నుంచే లభిస్తుంది. కనుక సూర్యచంద్ర అగ్నుల్లో చివరికి మిగిలే తత్వం ఒక్కటే, అది సూర్యతత్వం. అందుకే సూర్యభగవానుడి రూపంలోనే భగవంతుడు మనందరికీ కనబడుతున్నాడు.